హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీ సండే స్పెషల్ ఏంటి? నా సండే స్పెషల్ అయితే వీడియోస్ చూసుకోవడం, తినడం, మళ్ళీ స్లీపింగ్. సరే 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 ఫస్ట్ టాపిక్ వద్దాం. మీలో ఎంతమంది నైట్ షిఫ్ట్ చేస్తున్నారు? వాళ్ళు నాకు కామెంట్లో పిన్ చేయండి. గైస్, నేను 3 years నుండి నైట్ షిఫ్ట్ అనేది చేస్తున్నాను. నైట్ షిఫ్ట్స్ అనేది చేయడం వల్ల మన మిడిల్ క్లాస్కి తప్పదు. ఎందుకంటే ఎవ్రీ జాబ్లో కూడా నైట్ షిఫ్ట్ అనేది కామన్ అయిపోయింది. మీలో ఎంతమంది నైట్ షిఫ్ట్ చేస్తున్నారు? మీలో నాకు చాలామంది అడిగారు, లోకు నువ్వు 3 years నుండి నైట్ షిఫ్ట్ చేస్తున్నావు కదా, ఎలా చేస్తున్నావు అని నాకు చాలామంది అడిగారు. గైస్, నా జాబ్ పరంగా చూసుకుంటే ఓకే, బట్ షిఫ్ట్ వల్ల గర్ల్స్కి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. నాకు కూడా అలానే ఇష్యూస్ ఉన్నాయనుకోండి. బట్ నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీకు తెలియజేస్తాను. నేను నైట్ షిఫ్ట్ ఏం చేస్తానంటే, నాది డైలీ టైమింగ్స్ ఈవినింగ్ 8 నుండి మార్నింగ్ 5 వరకు. నాది 5 days వర్కింగ్ డేస్, 2 days హాలిడేస్. అయితే నా డైలీ బ్లాగ్స్ ఎలా ఉంటుంది అంటే, డ్యూటీ నుండి రావడం, వచ్చాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఏదైనా ఫుడ్ తీసుకొని స్లీప్ అనేది వేస్తాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎటువంటి ఫుడ్ తీసుకోను. స్లీప్ అనేది కంటిన్యూ ఉండాలని ఒక చిన్న ఉద్దేశంతో ఎటువంటి ఫుడ్ తీసుకోను. మళ్ళీ 5:30కి అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని కొంచెం ఫుడ్ అనేది ఆఫీస్కి ప్యాక్ చేస్తాను. కొంచెం ఫుడ్ అనేది నేను తీసుకుంటాను. నట్స్ కానీ ఏవైనా ప్యాక్ చేసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళాక 11 ఆ టైంకి కొంచెం 7కి ఏవైనా స్నాక్స్ టైప్గా ఏవైనా ఫుడ్ తీసుకొని 1కి అలా అనేది లంచ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ లంచ్ అనేది చేయడం లేదు కాబట్టి అక్కడ లంచ్ అనేది చేస్తాను. చేశాక మళ్ళీ 3 o'clockకి అలా అనేది మిల్క్ అనేది తీసుకుంటాను. సెకండ్ బ్రేక్ కాసేపు తీసుకుంటాను. తీసుకొని 5:30కి అలా క్లోజ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి డైలీ 5 days అనేది ఇదే కంటిన్యూ చేస్తాను. సాటర్డే సండే అనేది నార్మల్, అంటే హాలిడే కదా, ఫుల్గా స్లీప్ వేద్దాం అని చూస్తాను. ఎక్కడికైనా బయటకి ఏమైనా వెళ్ళాలి అంటే సండే ప్లానింగ్, మ్యాక్సిమం సండే ప్లానింగ్ చేసుకుంటాను. ఇలా అనేది నా డైలీ రొటీషన్ అనేది చేస్తాను. గైస్, మీలో ఎవరైనా నైట్ షిఫ్ట్ చేసి ఉంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి. మీలో నాకు నచ్చితే, బట్ ఇలా చేస్తే బాగుంటుంది లోకు అని మీలో ఎవరైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్లో పిన్ చేయండి. తప్పనిసరిగా గైస్, నేను మీకు చెప్పింది ఏదైనా సరే ఫాలో అవడానికి ట్రై చేస్తాను. గైస్, లిటరల్గా చెప్తున్నాను, గర్ల్స్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే గర్ల్స్కి అనేది నైట్ షిఫ్ట్ చేయడం వల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను కొన్ని. అంటే ఎలాంటి ఇష్యూస్ అంటే, తినేది అరగకపోవడం కానీ, తినాలనిపించకపోవడం కానీ, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ చెప్పుకోలేము. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తప్పదు కదా, మ్యాండేటరీ తప్పదు, చెయ్యాలి. ఇప్పుడు ప్రతి జాబ్లో కూడా నైట్ షిఫ్ట్ అనేది కామన్ చేస్తారు. అందుకని మ్యాండేటరీగా వాటర్ ఎక్కువగా తీసుకోండి, ఫుడ్ టైంకి తీసుకోండి, సేఫ్టీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయండి గాయస్. మీకు నాకు ఏదైనా సజెషన్ మీకు చెప్పాలి అనుకుంటే నా కామెంట్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో పిన్ చేయండి. అలాంటి వీడియోస్ అనేది చేయడానికి నేను ట్రై చేస్తాను. నా సైడ్ నుండి మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అప్లోడ్ చేయను గైస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో పిన్ చేస్తే అలాంటి వీడియోస్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సేఫ్టీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి. బాయ్ గాయస్, బాయ్ బాయ్.